ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ప్రభుత్వం ఆ తర్వాత మీరు వస్తున్నారని తెలిసి మీ యొక్క స్లైడ్ చూస్తుంటాం మామూలుగా చేయగాని అవి చూసి మేము చాలా హ్యాపీ అయ్యి మంచి సబ్జెక్ట్ ఉన్న పర్సన్ మంచి అవగాహన ఉన్న పర్సన్ వస్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీ అయ్యి చాలా హ్యాపీ సార్. అలానే మీరు వచ్చారు, చాలా హ్యాపీగా స్టాఫ్ అందరూ హెల్ప్ చేశారు. అలానే మీరు వచ్చిన కొత్తలో నేను ఒక యూనియన్ పాయింట్తో కొన్ని మన విషయాలు మాట్లాడాను. ఆ సందర్భంలో కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. తదుపరి మేము చిన్న ఇష్యూలో కూడా ఈ గ్రూప్ ఎంప్లాయీస్కి సమస్యలు పరిష్కారం చేసిన వాళ్ళలో చిన్న విషయంలో నా మీద చిన్న ఇదైంది. దాని మీద బిజినెస్ కేసు జస్ట్ మీరు అది అవగాహన చేసుకున్నారు, వెంటనే దాన్ని పరిష్కరించారు. ఇది అది యూనియన్ యాక్టివిటీగా ఆయనకి రైట్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడటానికి అవకాశం ఉంది, గ్రూప్ ఇద్దామని చెప్పేసి దాన్ని పరిశీలి చేసి నాకు 2,50,000 ఎరియర్స్ ఇవ్వడానికి సహకరించారు. థ్యాంక్ యూ సార్. సహాయం ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్ల హ్యాపీ స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ చాలా హ్యాపీగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన దగ్గర నుంచి ఒక మహత్యాత్మ నన్ను వెళ్ళి తను గమ్యస్థానం ఎక్కడైతే ఉందో అక్కడ మళ్ళీ మీద వచ్చి మళ్ళీ వస్తాను. కానీ మనందరికీ ఎంతో సంతోషం ఉంది, కొద్ది విచారం కూడా. మళ్ళీ పొగాకుని ఎంత సమర్థవంతంగా సుదీర్ఘకాలం ఎవరు నడుపుతారనేది నాకు తెలిసినంతవరకు, నేను చూసినంతవరకు డాక్టర్ సుధీర్ బాబు గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఎప్పుడూ కేవలం స్ఫూర్తిదాత. ఐఏఎస్ ఆఫీసర్ నేను ఎప్పుడు అనుకోను. తర్వాత ఆయన ఇక్కడ రావడం స్ఫూర్తికి నేను చెప్తున్నాను. సెక్రటరీ ఎంతోమంది చేశారు ఐఏఎస్ ఇచ్చేది, కానీ ఆయన ఈ ప్రాంతం మీద, ఆ రైతు వర్గం మీద లేదా రైతు లోకం మీద ఇష్టం ఉంది. పోస్ట్ ముఖ్యం కాదు, పవర్ ముఖ్యం కాదు, పని ముఖ్యమనే భావంతో ఇక్కడ సెక్రటరీగా వచ్చి జాయిన్ అయ్యి మరి ఎంతో చక్కగా చేస్తుంది. దాని గమనం ఉంటాను. కర్త కర్మ క్రియగా మరి ఆయన ఎక్కడి దాకా వెళ్ళారో కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దాకా ఫుల్ చైర్మన్ పవర్స్ అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇచ్చి వాళ్ళు వచ్చారు. ఇది మరి ఆయన సెక్రటరీ రాకంటే మామూలు ఉద్యోగస్తులు ఒక గ్రేడ్ డెవలప్కి పనిచేయాలంటే అమ్మో నా పని ఇష్టమే కానీ ఆ గ్రేడ్లోకి అది మరి ఆయన స్ఫూర్తి రాదు కదా మిగతా వాళ్ళందరికీ. అదేవిధంగా ఆయన సక్సెస్కి ఏడేళ్ళు కాదు, ఎవరో ఏదో నా అభిప్రాయం బట్టి వచ్చేటప్పుడు ఒక పెద్ద లాకర్ ఐఏఎస్ పట్టా తీసుకెళ్ళి ఆ అహం తీసుకెళ్ళి పెట్టి ఇక్కడ పనిచేశాడు కాబట్టి ఐఏఎస్ మర్చిపోయి పనిచేశాడు కాబట్టి సూపర్ డూపర్ సక్సెస్ అనేది అదే అందరికీ రాబోయేవారికి కూడా స్ఫూర్తిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ టొబాకో బోర్డులో బడ్జెట్ని ఎంతో విస్తరంగా వాడిన వాళ్ళు, ఖర్చు పెట్టిన వాళ్ళు, మళ్ళీ సంపాదించిన వాళ్ళు ఇలాంటి త్వరగా కానీ అతి తక్కువ బడ్జెట్ ఎవరన్నా టొబాకో బోర్డు నడిపారంటే ఈ కాలంలో అది మరి డాక్టర్ శ్రీధర్ బాబు. అదేవిధంగా అతి తక్కువ ట్రాన్స్ఫర్స్, అతి తక్కువ మెమోరీ, అతి తక్కువ సస్పెన్స్ మీరు కావాలి తనిఖీలు చేసి మరి సంవత్సరాల 7 సంవత్సరాలు ఎంత పొగాకు వ్యవస్థ నడిపారంటే అది మన డాక్టర్ శ్రీధర్ బాబు గారు చేశారు. మరి అది జరగతా పూర్తిగా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి. అదేవిధంగా 2-3 ఏళ్లలో స్టాక్ మార్కెట్లో వచ్చినట్టు పొగాకు బోర్డు కూడా యాజిటేషన్స్ వస్తాయి, సంక్షోభాలు వస్తాయి. మరి ఆ సంక్షోభాలు ఎటుపోయిందో ఎవరో జరిగింది అందరూ కూడా తీయని కళలో, రంగుల కళలో నిలిచిపోయారని చెప్పచ్చు. గత 3 సంవత్సరాలు ప్రత్యేకంగా. తర్వాత రేట్లు ఒకనొకప్పుడు వీరికి ముందర వచ్చిన గోపాల్ గారు కొత్తగా మీరు ఏ రేటు ఆశిస్తున్నారని అందరిని అడగమన్నారు. జనరల్ కూడా అడగలు ఇచ్చారు. కానీ ఆయన మొదలెట్టారు ఏమని, మీకు ఏ రేట్ కావాలి, నీకు గుర్తుందో లేదు సూపర్ ఆ రైతులన్నీ మీటింగ్ పెట్టి ఇంత రేట్ కావాలన్నారు. లాస్ట్ ఇయర్ మీద 20% ఇదిగోవాలని చెప్పి రాసిచ్చారు. దాని మీద డిస్కషన్ ట్రేడ్లో వేసేవాళ్ళు అయ్యేది కాదు జరిగేది. కానీ వీరు మరి ఎవరో కూడా కళలో
భ్రమలో కూడా ఊహించే రేట్లు గత 3 సంవత్సరాలు, లాస్ట్ 3 సంవత్సరాలు ప్రత్యేకంగా చిన్న ఉదాహరణ చెప్పాలంటే నా మిత్రుడు నా దగ్గర సలహా వచ్చి ఉప్పలపాటి నుంచి నేను బేరం కట్టుకోవాలి బాబు తొందరపడతాడు 2-3 కట్టుకున్న తర్వాత ఇల్లు నీకు కావాలి అంటే వాడు 8 బేరం కట్టి 70 ఎకరాల పొలం వేసి 1000 క్వింటాలు పండితే ఒక్క సంవత్సరంలో మొత్తం వచ్చింది. అక్కడ ఫెయిల్ అయింది నేను అది సలహా చెప్పాను. జనరల్గా ఫెయిల్ అవ్వమా చెప్పింది, కానీ అంత మార్గదశ ఒక రైతుకి జరిగించని చెప్పి మీకు చిన్న ఉదాహరణ చూపుతాను. రేట్లు గురించి కూడా చెప్పాను. అదేవిధంగా ఇవి నేను చాలామందిని చూశాను. గతం ఎవరేం చేశారు మంచి చెడు అని పట్టించుకోరు, వాళ్ళేం చేస్తారు. కానీ ఈ బోర్డు వ్యవస్థ ఎవరు ఎందుకు వచ్చింది, ఆ తర్వాత దీన్ని అసలు ముందర బలపరిచింది ఎవరని గమనించి గుర్తించి వీరు ఒక్కరే మహాపాత్ర మీటింగ్ హాల్ పెట్టడానికి చేశారని చెప్పిన ఇది మరి ఎంత గతాన్ని గుర్తించిన వ్యక్తికి స్ఫూర్తిగా నేను భావిస్తే మీ అందరి తరఫున కూడా ఇది ధన్యవాదాలు చెప్తున్నా. అలాంటి ఇలాంటి వ్యక్తిని నాకు ఒక చిన్న నిమిషం ఒక కోరిక ఏంటంటే మన అందరి తరఫున ఒక చిన్న గేయం 2 నిమిషం 1 నిమిషంలో పాడి దీన్ని ముగిస్తాను చూస్తున్నా. అందరినీ అలరించే ఆ సూర్యుని రీతి ఈ శ్రీధరంటి అందరికీ ఎంతో ప్రీతి. అమ్మలోని ప్రేమ గుణం, నాన్నలోని సేవ గుణం, అదియే నీకు పుణ్యఫలం. ఓ రైతు మిత్రమా, పాలన నాయక, మా కష్టమైన నష్టమైన నీవు. కాబట్టి మళ్ళీ ఆయన గమ్యస్థలానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆయన కుటుంబానికి తనకి సర్వారోగ్యాలు. అదేవిధంగా ఎవరైనా పొగాకు బోర్డు వాళ్ళు ఆ ప్రాంతం వెళ్ళేటట్లయితే అమరికి ఫోన్ చేస్తే కొద్దిగా మీరు స్పందించి నేనున్నాను రాండి అని చెప్తే అంతకన్నా మేము ధన్యవాదాలు కోరుకోండి సార్. ఎందుకంటే ఆయన వెళ్ళబోతుంది విజిటింగ్ ప్లేస్ పుణ్యక్షేత్రం మేడం అంటారు. ఎవరైనా చిన్న అవకాశం ఉంది సార్, మేము అర్థంగా ఉన్న గైడెన్స్ చెప్తారంటే అదే మాకు ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా మన అందరి తరఫున మరొకసారి ఆయన సర్వారోగ్యాలు ఉండాలని చెప్పి ఆడపిల్లలు అందరూ కూడా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఇది చెప్పమ్మా స్పీచ్ కాదు 1 minute స్పీచ్ కాదు. మీరు ఐఏఎస్ మీ కోచింగ్ అప్పుడు మీ మోటివేషన్ ఐఏఎస్ కోచింగ్ అప్పుడు మీ మోటివేషన్ స్పీచెస్ అయి నేను వింటున్నాను సార్. మామూలుగా నేను చూడడం మా ఈడీ గారు మా శ్రీధర్ బాబు గారు మీ మీద అభిమానంతో నేను చూసేవాడిని. అంటే నేను ఐఏఎస్ ఇదని కాదు, ఆ స్పీచెస్ బాగుండే. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంతోమంది స్టూడెంట్స్ ఏంటంటే తక్కువ వచ్చినాయి అని కానీ సెన్సిటివ్ అంతా బాధపడదు, ఎంతోమంది సూసైడ్ చేసి చనిపోతారు. పేరెంట్స్కి ఏంటంటే ఎంతో బాధగా ఉంటుంది కష్టపడి చదివించి. దయచేసి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీ మోటివేషన్ స్పీచెస్ ఐఏఎస్కే కాకుండా స్టూడెంట్స్ కూడా యూట్యూబ్లో ఎప్పుడైనా కాదు కనీసం దయచేసి ఇప్పుడు ఇచ్చేయండి. ఎంతోమంది స్టూడెంట్స్ కూడా మనం ఇచ్చేసినట్టు ఉంటాం. ఎందుకంటే ఒక బిడ్డ ఇదయ్యాడంటే ఆ పేరెంట్స్ ఎంతో బాధపడతా ఉంటారు. ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు. మీ మోటివేషన్ స్పీచ్తో కనీసం ఒక 10 మంది ఒక 5 గ్రామ సేవ్ అయితే అది ఎంతో మనం సొసైటీకి విధంగా మీరు సేవ్ చేసినట్టే. దయచేసి నా రిక్వెస్ట్. ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర మీరు ఎక్కువ టైం పనిచేసినప్పటికీ కూడా ఒకసారి ఆడిట్ పని మీద నన్ను వదులు చేసి ఏమైనా మీరు చేస్తే బాగుంటుందని కూడా చెప్పారంటే అప్పుడు నేను వేరే పని మీద ఉన్నాను. నన్ను అడిగారు. నిజంగా నేను అయ్యో మిస్ అయ్యానే, నాకు కొంచెం ఏజ్ ఎక్కువ వేసి నేను ముందే 1.5 years రిటైర్డ్ అయ్యాను. మీరు మా అమ్మాయి మ్యారేజ్ కూడా వచ్చిన మొదట్లోనే మీరు ఒక బొకే కూడా పంపించారు గుర్తుపెట్టుకొని. మా పెద్ద అమ్మాయి మ్యారేజ్ గోపాల్ గారు పంపించారు. మా చిన్నమ్మాయి మ్యారేజ్కి మీరు నాకు చెప్పి ఫోన్ చేసి చెప్పి పంపించారు. చాలా సంతోషం సార్. మీరు అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ మోటివేషన్ స్పీచ్ మీకు బాగుంటాయి. ఎంతోమంది స్టూడెంట్స్కి దయచేసి టైం వచ్చే చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కొంతమందిని సార్ కొన్ని ప్రత్యేకమైన పనుల కోసమే సృష్టిస్తారు. అది చాలా ప్రత్యేకమైన వాళ్ళలో డాక్టర్స్ ఉంటారు, వాళ్ళలో కొంతమంది అలా ఉంటారు. కానీ వాళ్ళు చాలా ప్రత్యేకమైన వ్యక్తుల్ని మాత్రం ఆయన ఎంచుకొని పుట్టిస్తారు. అలాంటి వ్యక్తులు జన్ములు అంటారు. ప్లీజ్ సార్. నేను ప్లీజ్ మీరు టీ తాగుతూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి మీరు రిటైర్ అయిపోయినా సరే ఈ కనెక్ట్ ఉంచుకుంటున్నందుకు నాకు
మార్కులు చాలా తక్కువ వస్తాయి. నేను మోటివేషన్ స్పీచెస్లో నాకంటే చిన్నవాళ్ళకి బాగా చెప్తాను, కానీ నాకంటే ఇప్పుడు చిన్నవాళ్ళు అనుకోండి సార్. అయ్యో మీరందరూ కూడా ఆల్ ఆఫ్ యూ అంటే పేరు పేరున ఐ టెల్ యూ పేరు పేరున మన అసోసియేషన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు తల్పసాయి గారికి నాకు ఉన్న అసోసియేషన్ మా ఇద్దరికి మాత్రమే తెలుసు. బహుశా అది మధు గారికి తెలియకపోవచ్చు. మధు గారికి నాకు ఉన్న అసోసియేషన్ మా ఇద్దరికి మాత్రమే తెలుసు. చంద్రశేఖర్ గారికి నాకు ఉన్న అసోసియేషన్, నాకు సుబ్బారావు చౌదరి గారికి ఉన్న అసోసియేషన్, నాకు మిత్ర గారికి ఉన్న అసోసియేషన్. ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు రానాన్న మహేష్ రెడ్డి గారు హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ద బంగ్లాస్ అండ్ తర్వాత ఇంకా ఎవరైనా ఇప్పుడు ఆల్ ఆఫ్ యూ బాబురావు గారు. సో ప్రతి ఒక్కళ్ళతోటి ఈ ఛాంబర్లో ఇక్కడ ఉన్న మనందరితోటి one or two people which whom I have really missed for some time. We used to spend minutes and minutes and hours together. మన agenda ఏంటి? How to improve the functioning of the board. మన జనరల్ టాపిక్ కూడా ఉండేది, బట్ ఫైనల్లీ we should have come to a conclusion as to how to improve the general topic. నేను ఆ అసోసియేషన్లో మీ అందరికీ కూడా తెలుసు, బికాజ్ ఐ యూజ్ టు టేక్ సజెషన్స్ ఫ్రమ్ యూ యూజ్ టు టెల్ మీ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనేసి మీరంతా నాకు చెప్తారు. ఆల్ ఆఫ్ యూ, ఐ కెన్ సే మోస్ట్ ఆఫ్ యూ, ఇఫ్ నాట్ 100% ఆఫ్ యూ, మోస్ట్ ఆఫ్ యూ యూజ్ టు టెల్ మీ. అండ్ ఆ కనెక్ట్ ఎందుకు వచ్చింది అని అంటే, యూ ఫెల్ట్ దట్ ఐ యామ్ యువర్ ఓన్ పర్సన్. మీరు నా వాళ్ళు అని మీరు అనుకున్నారు కాబట్టి, నేను ఎలా అయితే నేను ఇప్పుడు మీ అందరినీ నా వాళ్ళు అని అనుకుంటాను. నేను ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటే నాకు చాలా సంతృప్తికరంగా ఉంది, కానీ బాధ ఏంటంటే ఇంతటి మంచి అసోసియేషన్ హూ ఆల్సో హ్యావ్ లెఫ్ట్ ద బోర్డ్, వాళ్ళతోటి నేను ఫిజికల్గా దూరం అవ్వాల్సి వస్తుంది అనే బాధ ఒక ప్రముఖమైన పెద్దదైన బాధ. అది తప్పితే వాస్తవంగా ఐ టెల్ యూ, నేను ఒకళ్ళ గురించి కొన్ని ఎక్కువ చెప్పి ఒకళ్ళ గురించి తక్కువ చెప్పడం కాదు, మనకందరికీ మ్యూచువల్గా ఇదిగో నా మీద అభిమానం ఉంది కాబట్టి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారు అనేసి నేను అనుకుంటాను. సో ఆయన కూడా ఎన్నో బోర్డ్ మీటింగ్స్ వెనకాల తిరుగుతా అడ్జస్ట్ అవ్వలేక, అడ్జస్ట్ చేయలేక, అడ్జస్ట్ చేస్తా కొంతమంది మిగతా వాళ్ళని. సో ఎవ్రీథింగ్ వీ నో, అండ్ మనకున్న మాటలు చాలా తక్కువ ఉన్నా సరే వీ యూజ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ అసోసియేషన్. అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ మీ అభిమానాన్ని చూరగొన్నందుకు, మీ అభిమానానికి పాత్రుడైనందుకు ఐ ఫీల్ సో లక్కీ. కమింగ్ టు దిస్ పోస్ట్, ఐ హ్యావ్ కమ్ యాజ్ సెక్రటరీ. మీ అందరికీ తెలుసు నేను ఇక్కడ ఐ హ్యావ్ కమ్ యాజ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో మనము డిప్యూటీ సెక్రటరీ లెవెల్ పోస్ట్ అని అంటాం. డిప్యూటీ సెక్రటరీ నుంచి నేను డైరెక్టర్ అయ్యాను, డైరెక్టర్ నుంచి జాయింట్ సెక్రటరీ పోస్ట్కి. జాయింట్ సెక్రటరీ అని అంటే అంతకుముందు చైర్మన్ పోస్ట్ మనము యాక్చువల్లీ జాయింట్ సెక్రటరీ పోస్ట్. సో ఈ పోస్ట్ ఈడీ పోస్ట్ ఏం చేశారు అని అంటే నా టైంలోనే నా కోసమే అన్నట్లుగా దట్ వాస్ డౌన్గ్రేడెడ్ టు డైరెక్టర్. సో ఇక నేను ఒకవేళ సక్సెస్ అయ్యాను అని అంటే దాని వెనకాల ఉన్న రీజన్ ఖచ్చితంగా నేను కాదు, మీరందరూ. ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఇన్వాల్యుబుల్ సజెషన్స్.